జై గురుదేవదత్త. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయే రాశి ఫలితాలు ఎంత మేర జరుగుతాయనేది మీ వ్యక్తిగత జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న గ్రహ మహాదశ అంతర్దశలను బట్టి మీకున్న యోగాలను బట్టి సవరింపబడతాయన్న విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోండి. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి పొంగిపోవడం కానీ, ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడడం కానీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పబోయే పరిహార క్రియలు ఆచరించండి, సరిపోతుంది. ఇక కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 85%, వ్యయం 15%గా ఉండబోతోంది. రాజపూజ్యం 50%, అవమానం 50%గా ఉండబోతోంది. ప్రధాన గ్రహ సంచారాలైన గురు శని గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే గురుడు వీరికి నవమ దశమ స్థాన సంచారం, అలాగే శని సప్తమ స్థాన సంచారం అనేది చేస్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరికి శుభాశుభ మిశ్రమ యోగాలు అనేవి కనబడుతున్నాయి. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలు, అలాగే అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలు, ఈ 6 నెలల కాలంలో అన్నింటా విజయము, అప్రయత్న కార్యసిద్ధి, భూగృహ, ఉద్యోగ, ధన, వ్యాపార లాభాలు అనేవి కనబడుతున్నాయి. వివాహ, సంతాన యోగాలు కలిసి వస్తాయి. మిగతా నెలల్లో ఆరోగ్యరీత్యా అలాగే ప్రయాణాల్లోనూ తగు జాగ్రత్తలు పాటించాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే మిగతా నెలల్లో వృత్తి వ్యాపారాల్లోనూ అలాగే భాగస్వామి పరంగా అంటే పార్ట్నర్షిప్ పరంగా కొన్ని రకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అనేది కనిపిస్తోంది. మిత్రులు ఆర్థిక మోసానికి పాల్పడడం వల్ల మీరు బాగా చింతపడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రతికూలమైన ఫలితాలు పోగొట్టుకోవడానికి గురు చరిత్ర పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ అనేది విధిగా చేయండి. ఏకాదశమికి అలాగే త్రయోదశమికి అంటే 11 ముఖాల రుద్రాక్ష కానీ 13 ముఖాల రుద్రాక్ష కానీ ధారణ చేయండి. హకీక్ మాల అలాగే కరంగుళి మాలలు కూడా వీలైతే ధరించండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు జయకరంగా ఉంటుంది. జై గురుదేవదత్త.